ఇవాళ చాలా ఈజీగా పిల్లలకి టేస్టీ స్నాక్ అయితే చేసేసుకుందాం. దానికి ఇసుక అయితే కావాలి. దీన్ని ముందుగా ప్రీహీట్ అయితే చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకోవడానికి ఇసుక అయితే పెట్టేసుకుంటున్నాను. ఒకవేళ ఇసుక అవైలబుల్గా లేదు అంటే కనుక సాల్ట్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక మెజరింగ్ కప్ అయితే తీసుకుంటున్నాను. ఈ కప్తో నేను ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుంటున్నాను. అలాగే కొన్ని మౌల్డ్స్ కోసం కప్స్ కూడా తీసుకుంటున్నాను. ఈ కప్లోకి నేను మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కంట్రీ డిలైట్ మిల్క్ అయితే వాడుతున్నాను. ఈ మిల్క్ని ఒక కప్పు ఫుల్గా అయితే పోసుకుంటున్నాను. మీరు వేరే మిల్క్ తీసుకున్నప్పుడు కూడా హెవీ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా మిల్క్ యాడ్ చేసేసుకోవాలి. ఈ మిల్క్లోకి నేను 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇవి బ్రౌన్ కలర్లో కూడా ఉంటాయి, వైట్ కలర్లో కూడా ఉంటాయి. నేను ఇక్కడ వైట్ కలర్ ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి 1/2 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోకి నేను 1/2 కప్ ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే వేస్తున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. ఇది ఇలా చక్కగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఇలా చక్కగా మిక్స్ అయిపోవాలి మిల్క్లోకి. ఇప్పుడు మనం వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నట్టే ఇందులోకి నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను 1 కప్పు ఫుల్గా. ఇలా గోధుమ పిండి కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లో కలిసిపోయేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకుంటున్నాను. ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. మనకి ఎంత బాగా కలిస్తే మనకి అంత బాగా వస్తుంది. తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా మొత్తం ఈవెన్గా కలుపుకోండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. ఇలా కలపడం వల్ల ఎయిర్ బబుల్స్ అన్నీ లోపల స్టక్ అయి ఉంటాయి, మనకు అప్పుడు బాగా పొంగుతుంది. ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, ఈ సైజ్ కప్స్ అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ స్టీల్ కప్స్ ఉన్నా పర్వాలేదు, తీసుకోవచ్చు. ఇందులోకి నేను చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ చిప్స్లోకి కొంచెం పిండి వేసుకుంటే, పొడి పిండి అన్నీ ఒకే చోట ఉండకుండా కిందకి వెళ్ళిపోకుండా చక్కగా అంతా ఈవెన్గా వస్తుంది. అలాగే కప్స్ కూడా గ్రీస్ చేసుకొని అందులోకి కొంచెం పొడి పిండి కూడా వేసుకొని అవన్నిటిని కూడా స్ప్రెడ్ అయ్యేలాగైతే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చాకో చిప్స్ కూడా యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఎంత బాగా మిక్స్ అయిందో చూస్తున్నారు కదా. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇలా కనుక యాడ్ చేసుకుంటే. నేను ఇక్కడైతే ఒక చిన్న ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయాను, వేయడం మర్చిపోయాను. అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో అయ్యేలోపు అదేంటో మీకే తెలుస్తుంది. ఇలా పొడి పిండితో చక్కగా స్టీల్ కప్స్ అన్నీ కూడా డస్టింగ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న కప్ ఏ కప్ అయినా పర్వాలేదు, తీసుకోవచ్చు. చిన్న సైజ్ కప్స్ అయితే చాలా బాగుంటుంది, బాక్స్లోకి పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ 6 కప్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ కప్స్ తీసుకున్న తర్వాత ఇందులోకి ఈ పిండిని అయితే యాడ్ చేసేస్తున్నాను. అది కూడా పై వరకు కాకుండా హాఫ్ వరకు మాత్రమే ఫిల్ చేసుకోండి, అప్పుడే బాగా వస్తుంది. ఫుల్గా ఫిల్ చేసేస్తే మనకి పొంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హాఫ్ వరకే ఫిల్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇలా హాఫ్ వరకే ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏ ఇంగ్రీడియంట్ మర్చిపోయానో మీరు ఈ పాటికి కామెంట్ చేసుంటే ఓకే. నేనైతే మర్చిపోయింది, షుగర్ పౌడర్ యాడ్ చేయడం మర్చిపోయానండి. మీరు ఒకవేళ షుగర్ వద్దనుకుంటే ఆల్టర్నేటివ్గా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఈ కప్స్లో అంతా వేసేసుకొని మళ్ళీ షుగర్ పౌడర్ మిక్స్ చేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను. కాకపోతే మీరు షుగర్ పౌడర్ని వెట్ ఇంగ్రీడియంట్స్తో పాటు వేసేసుకొని మిక్స్ చేసుకోండి, అప్పుడు బాగా మిక్స్ అయిపోతుంది. ఇలా అయినా మిక్స్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లము ఉండదు, బాగా పొంగుతాయి. ఇప్పుడు నేను ఆ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇలా కప్స్లో ఫిల్ చేసేసుకుంటున్నాను. పిండి అంతటిని కూడా హాఫ్ వరకు మాత్రమే వేసుకోవాలి. షుగర్ పౌడర్ కూడా 3/4 కప్ అయితే వేసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు హాఫ్ కప్ అయినా కూడా వేసుకోవచ్చు, ఎక్కువ అవసరం లేదు. ఇవి కూడా వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సిల్కీ స్మూత్గా వస్తుంది టెక్స్చర్ అనేది. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని చక్కగా నేనైతే ఫిల్ చేసేసుకుంటున్నాను. ఈ బ్యాటర్ అంతా కూడా చక్కగా ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇందులో మనం ఎక్కడ ఎగ్ వాడలేదు, అలాగే మైదా పిండి కూడా వాడలేదు. ఇవి రెండు కూడా వాడకుండానే పర్ఫెక్ట్గా పొంగుతున్నట్టుగా వస్తుంది మనకి ఈ కేక్ అనేది. ఈ చాకో చిప్ కేక్ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. బాక్స్లో మీరు పెడితే అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. మైదా వాడలేదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ గోధుమ పిండే తీసుకుంటున్నాము. చక్కగా ఈ 6 కప్స్లో కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర కప్స్ కానీ లేకపోతే మీరు ట్రే ఉంటే కనుక ట్రేలో కూడా వేసుకోవచ్చు ఇదే బ్యాటర్ని. నేను ఇక్కడ కప్ కేక్స్ చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న మౌల్డ్స్ లాంటి ఈ కప్స్లో అయితే వేసుకుంటున్నాను. లేదు మీ దగ్గర కప్స్ అవైలబుల్గా లేవు అనుకుంటే మౌల్డ్స్ అయినా కూడా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు, దేనిలోకైనా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాము ఇసుక అనేది. ఒకవేళ ఇసుక లేకపోయినా కూడా ఆల్టర్నేటివ్గా సాల్ట్ అనేది వాడుకోవచ్చు. నేను పైన కూడా కొంచెం చాకో చిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఎక్స్ట్రా టచ్ కోసం.
చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇలా యాడ్ చేసేసుకుని రెడీగా పెట్టుకుంటున్నాను. మనం ఆల్రెడీ ఇసుక హీట్ చేసుకుంటున్నాం. ఈ పిండి అంతా కలుపుకునేలోపు ఒక 10 to 15 మినిట్స్ అదైతే చక్కగా హీట్ అవుతుంది. హీట్ అయిన దాంట్లో ఈ కప్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలి. మరి ముఖ్యంగా బ్యాటర్ అనేది ఎక్కువ వేసుకోకండి. ఈ ఇసుక అంతా కూడా ఈవెన్గా పెట్టుకున్నారంటే బాగా ఈవెన్గా పొంగుతుంది. ఇక్కడ 5 కప్సే పట్టాయి కాబట్టి 5 కప్సే పెడుతున్నాను. ఇంకో కప్ తర్వాత బేక్ చేసుకుంటున్నాను. ఈ కప్స్ అన్ని ఇలా పెట్టేసిన తర్వాత పైన మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. మనకి 15 to 20 మినిట్స్ లోపు ఈ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఒకవేళ డౌట్ ఉంది అంటే మధ్యలో చెక్ చేసుకోండి. మధ్యలో మీరు కనుక చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా మూత తీసి చూస్తే బేక్ అయిందో లేదో మీకే అర్థమైపోతుంది. ఆర్ ఎల్స్ కత్తి కానీ స్పూన్ కానీ మీరు లోపలికి డిగ్ చేసినప్పుడు అది కనుక పిండి అంటుకుంటూ బయటకు వచ్చింది అంటే మనకి కేక్ రెడీ అవ్వలేదని అర్థం. ఇంకొంచెం సేపు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నైఫ్కి అయితే అస్సలు ఏం అంటుకోలేదు. అన్నీ కూడా బాగా బేక్ అయిపోయినాయి. చాలా పర్ఫెక్ట్గా బేక్ అయినాయి. చాలా బాగా పొంగినాయి కూడా. మనం పిండి అనేది జస్ట్ హాఫ్ వరకే వేసుకున్నాము, కంప్లీట్గా కూడా వేసుకోలేదు. చూస్తున్నారు కదా ఎంత బాగా రైజ్ అయిందో కేక్ అనేది. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీ. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా తీసుకోవచ్చు. పెద్దవాళ్ళు షుగర్ అక్కర్లేదు అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్గా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా డేట్స్ పేస్ట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో. ఇవి బాక్స్లోకి చాలా బాగుంటాయి. స్నాక్స్కి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. నేను ఇదైతే స్నాక్ బాక్స్లోకి రెడీ చేశాను. చక్కగా పర్ఫెక్ట్ సైజులో ఈజీగా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈ సైజ్ అనేది మనం తీసుకున్నామంటే ఎంత ఈజీగా వచ్చేసిందో చూస్తున్నారు కదా. డస్టింగ్ కూడా చేసాం కాబట్టి చాలా చక్కగా అంటుకోకుండా బాగా వస్తుంది. ముఖ్యంగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోండి. అప్పుడే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే అక్కడక్కడ విరిగే అవకాశాలు ఉంటుంది. బాగా చల్లారిపోయిన తర్వాత డిమోల్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.